హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సంగీత్ను చూపించబోతూ ఉన్నానమ్మా. సో మేమందరం కూడా డ్యాన్సులు చేసాము. చిన్న చిన్న డ్యాన్సులు అనుకోండి, మేమేమి డాన్సర్స్ కాదు కదా, కానీ ఇష్టం నాకు. కాలేజ్ డేస్లో కూడా అప్పుడప్పుడు ఇచ్చేదాన్ని, ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. స్నిగ్గి చాలా బాగా చేస్తుందమ్మా, చాలా బాగా చేస్తుంది. ఇకపోతే స్నిగ్గి ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, భలే చేస్తారు. అలానే ఏంటి అంటే అభి చాలా బాగా చేస్తుంది, మా తమ్ముడు కూతురు, పెద్ద తమ్ముడు కూతురు. అందరం చేసాలండి. మా పెద్ద తమ్ముడు హరిత కూడా భలే చేస్తారమ్మా. చాలా నైస్గా చేస్తారనమాట. చూద్దరు కానీ బహుశా సాంగ్స్ ఉండవు, మ్యూజిక్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఫన్నీగా ఉంటుంది మీకు చూసేదానికి. ఒరిజినల్ సాంగ్స్ పెట్టకూడదంట యూట్యూబ్లో చేసేటప్పుడు. చాలా ఎంజాయ్ చేసామ్మా, చాలా ఎంజాయ్ చేసాము. సో స్నిగ్గి డ్రెస్ అయితే ఒక 30 కేజీలు ఉన్నట్టు ఉండింది. ఒక పింక్ కలర్ డ్రెస్ చూస్తారు కదా, కానీ పాపం దాంతోనే డ్యాన్స్ చేసింది మా. ఎంతసేపు అంటే 1 గంట పైన చేసింది స్నిగ్గి డ్యాన్స్. నైస్గా చేసింది. ఇక మనోజ్ కూడా బాగా చేశాడు, కానీ స్నిగ్గితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కదా. స్నిగ్గి ఫ్రెండ్స్ అయితే అసలు విపరీతంగా చేశారు మా. సో ఈవినింగ్ 6-6:30కి వెళ్ళాం మేము అక్కడికి. సో డెకరేషన్ అయితే భలే ఉండింది. సో లైటింగ్ పెట్టారనమాట స్పెషల్గా, అది కూడా స్నిగ్గినే పెట్టి చేయించుకుంది. స్నిగ్గి మనోజ్ పెట్టి చేయించుకున్నారు. దీంట్లో నా ప్రమేయం పెద్దగా లేదనమాట. సో ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ కూడా చాలా బాగుండింది, కానీ మేము తినేటప్పటికి నైట్ 11 అయిపోయింది మా అన్నీ చూసుకొని. సో ఈరోజు గిఫ్ట్లు ఇచ్చామన్నమాట. మీకు మొన్న చూపించాను కదా, ఒక బాక్స్లో కొంచెం ఈ పేపర్ గ్రాస్ వేసి మధ్యలో సోప్స్ పెట్టించానమాట. భలే నచ్చాయి అందరికీ. అంటే ప్రాక్టీస్ చేశామ్మా. సంగీత్కి ఒక 3-4 డేస్ ప్రాక్టీస్ చేశాము, కొరియోగ్రాఫర్ని పిలుచుకొని. సో మనోజ్ వాళ్ళ వైపు వాళ్ళ కజిన్స్ వాళ్ళు వేరేగా చేశారు, మేము వేరేగా చేసుకున్నాం అనమాట. స్నిగ్గి మనోజ్ కలిసి ఒక చోట ప్రాక్టీస్ చేసుకున్నారు ఒకరోజు. కాబట్టి బాగా నైస్గా చేశారు. కొంతమంది అప్పటికప్పుడు చేశారు. మనోజ్ వాళ్ళ వైపు ఒక అమ్మాయి భలే చేసింది డ్యాన్స్, అప్పటికప్పుడు అనుకోని అనమాట. ఏదైనా కానీ ఎంజాయ్ చేశాము. సో తొందరగా వెళ్ళిపోకుండా అందరూ కూర్చున్నారు లాస్ట్ వరకు. సో లాస్ట్లో ఒక ½ అన్ అవర్ డీజే. ఇంక తెలిసిందే కదా, వచ్చినా రాకపోయినా దానికి తగ్గట్టు అనమాట. సో ఈ పిల్లలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి స్టెప్స్ వేసామన్నమాట. బాగా ఎంజాయ్ చేసామా. ఇకపోతే చెప్పాను కదా, నేను ఒక పింక్ శారీ కట్టుకున్నాను, బాగానే ఉండింది. స్నిగ్గిది నాది ఒకటే కలర్ అనమాట. నాదైతే లైట్ వెయిటేలండి. ఇంక అందరూ అట్లా కొంచెం మెరిసే క్లాత్తో ఉండే వేసుకొచ్చారనమాట. బాగా కలర్ఫుల్గా కనిపించారు. ఇకపోతే పాపం కొంతమంది స్నిగ్గి శారీస్ చూసి అన్నీ హాఫ్ వైట్ అని చెప్పారు. యాష్ కలర్ అన్నారు. యాష్ కలర్ కాదు మా, అన్నీ కొంచెం బిస్కెట్ కలర్ నుంచి హాఫ్ వైట్ అనమాట. దానికి అలా కుదిరాయి. స్నిగ్గికి ఎప్పుడు లైట్ కలర్స్ ఇష్టం. ప్రెజర్ చేసినా కానీ డార్క్ కలర్స్ తీసుకోలేదన్నమాట. ఇంకా పెళ్ళప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం కదమ్మా. అది ముందు రోజు డార్క్ మెజంతా పింక్, సంగీత్ రోజు పింక్. ఇవి 2 మాత్రమే పింక్స్ అనమాట. మిగతావన్నీ హాఫ్ వైట్స్, లైట్ ఎల్లోస్, గోల్డ్ కలర్స్ ఇవే అనమాట. ఏదేమైనా సంగీత్ అంటే ఎంజాయ్మెంట్ అమ్మా. నేనైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరైనా పిలిస్తే సంగీత్కి వెళ్ళేసి వస్తాను, బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో 7-7:50 నుంచి స్టార్ట్ అయితే 11 వరకు డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు పిల్లలు. బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము, తింటూ ఉన్నారు, డ్యాన్సులు చేసుకుంటూ ఉన్నారు అనమాట. ఏదేమైనా కానీ ఫన్. సంగీత్ అంటే ఫన్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు, మా చిన్న తమ్ముడు సీను వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా ఏదో స్టెప్స్ అనమాట. శిల్ప అయితే పాపం చాలా మొహమాట పడిపోయింది, పిల్లలు చేశారు. ఇంకా మా మరిది అశోక్, రజని చాలా బాగా చేస్తారు మా, ప్రతి ఫంక్షన్లో చేస్తూ ఉంటారనమాట. వీళ్ళందరూ ఇండివిజువల్గా చేశారనమాట. చూడండి మీకే అర్థమవుతుంది. ఇది ఫన్ మా, తమాషగా ఉంటాయి. కౌశి, మృదులా కూడా ఒక డ్యాన్స్ చేశారు. పాపం మిషనే స్టేజ్ మీదకి తీసుకెళ్ళాలా మేము అసలు, అది కూడా కింద చేరి ఊగుతూ ఉండింది. సో బాగా ఎంజాయ్ చేసామ్మా. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు ఆ రోజు.
సో ఫుడ్ స్కేర్సిటీ ఏం రాలేదు కానీ హడావిడిగా మళ్ళీ తెప్పించాల్సి వచ్చింది అనమాట. అనుకున్న దానికంటే 100 మెంబర్స్ ఎక్కువ వచ్చారనమాట. సో ఇదేమైనా కానీ ఇది 19th ఈవినింగ్ చేసుకున్నాము. చక్కగా చల్లగా ప్లెజెంట్గా ఉండింది కాబట్టి అంతసేపు ఉండగలిగామన్నమాట. ఇంకా మిగతా ఫంక్షన్స్ అన్నీ ఏముందమ్మా, కూర్చోవడం చూడడం అంతే కదా. సో నెక్స్ట్ వీడియోలో గంధం నలుగు గురించి మాట్లాడతాను. సంగీత్కి వచ్చాము. వీడు మా సీను కొడుకు. హాయ్ చెప్పు రోహన్. సో వీడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్ జ్యోతి, తను కూడా పాపం పాప పెళ్ళికి యూఎస్ నుంచి వచ్చింది. చాలా పెద్ద డాక్టరు. ఓకే, మీకు చూపిస్తాను రండి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఫ్రూట్స్ కౌంటర్ మా, ఫ్రెష్ ఫ్రూట్స్ అరేంజ్ చేస్తారు ఇక్కడ. ఇది ఐస్ క్రీమ్ కౌంటరు. సో ఇక్కడంతా ఫుడ్ పెట్టున్నారు, ఫుడ్ స్టాల్స్. ఇది పెద్ద షెడ్ అనమాట. కౌశి ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే, కౌశి సంగీత్ కూడా ఇక్కడే చేశాము. సో నాన్స్ ఇష్టమైన వాళ్ళకి అన్నీ మా నాన్ వెజ్ అండ్ వెజ్ ఇవి కొన్ని స్పెషల్ సీట్స్ మా, కొన్ని రౌండ్ టేబుల్స్ వేశారు. సో మేము మా ఎక్స్పెక్టేషన్ 300 మెంబర్స్కి అన్నట్టు అనమాట. ఓపెన్ ప్లేస్ కాబట్టి ఫ్యాన్స్ కూడా అవసరం లేదు. మంచి గాలి వస్తూ ఉంది, ప్లెజెంట్గా ఉంది. దుబాయ్లో ఇలాంటి దాని దగ్గర ఒక దగ్గర మీకు ఫోటో పెట్టాను, అప్పుడు చూపించాను, గుర్తుందా? ఇలా రెక్కలు వచ్చేసి అలా అనమాట. ఇది ఫోటో బూత్. బాగుంది కదా. ఇవన్నీ మోస్ట్లీ స్విగ్గీ చెప్పింది మా. సో వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనమాట ఇక్కడ. ఎంజాయ్ చేయండి. fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night
never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. We're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. నేను ఫస్ట్ మృదులాని కౌశిక్ని ఒకసారి స్టేజ్ మీద చూడాను 3 years ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ గురించి. తర్వాత కౌశిక్ చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా మృదులా చెప్తుంది. అంటే నేను ఏం చెప్పానో నాకు గుర్తులేవు. ఫస్ట్ నేను నాకు డాట్ టు డాట్ గుర్తుంది. ప్రతి వారం వంట చేస్తామని కమిట్ అయ్యాం. కమిట్మెంట్ పూర్తి చేస్తాం. 3 yearsలో 1 time చేశాడు కుకింగ్ అంతే. మరీ దారుణం. చికెన్ ఫ్రై. ఇది స్విగ్గీ జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. పెళ్ళికి ముందు అందరూ భలే చెప్తారు, మా భార్యలు మేము భలే తీసుకుంటాం, మేము వంట చేస్తాము, మాకు వంటలన్నీ భలే వచ్చు. అక్కడ ఏం జరిగిందో నేను చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మృదుల ఎన్నిసార్లు వంట చేసింది? అది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దానికి. సో పెళ్ళైన కొత్తలోనే వంట చేశాను అనమాట. నా లెవెల్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు దాకా ట్రై చేస్తూ ఉంది మృదుల. ఒక్కసారి నన్ను బీట్ చేశాక మళ్ళీ నేను వంట చేస్తానని చెప్పాను. అది ఇప్పుడు దాకా జరగలేదన్నమాట. అందుకని నేను ఇంకోసారి వంట చేసే ఆపర్చునిటీ నాకు రాదు. చేశాను అనుకుంటా. చాలా సార్లు చేసావు నాలాగా అనుకున్నా. అది మెయిన్ రీజన్. అది ఇప్పుడు సీనియర్ జంటతో పాటు జూనియర్ జంటను కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్కరికి ఓన్లీ మేల్ మెంబర్స్ వాళ్ళ వైఫ్ని పొగడాలన్నమాట. ఫస్ట్ సీనియర్ వాళ్ళు ఎలా పొగడాలో చెప్తారు, తర్వాత మనోజ్ పొగ్గు చూపిస్తాడు. ఇది కాదు వైఫ్ లాంటి వైఫ్ ఇక్కడ ఎక్కడా లేదు. నా వైఫ్ లాంటి వైఫ్ ఇక్కడ ఎక్కడా లేదు. అది పాజిటివా నెగిటివా కరెక్టే చెప్పాలి. అది అవన్నీ మాకు తెలీదు. అది కరెక్ట్ రీజనింగ్ తో చెప్పాలి అన్నప్పుడు. నేను ఇక్కడి నుంచి చెప్పా, దాని తర్వాత నాకేం తెలియదు. పొగడు, పొగడాలా? ఏదో ఒకటి చెయ్యి. అంతేగా అంతేగా. ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారండి. లలితత్త నాకు బాగా గుర్తుంది. మృదుల అని ఫ్యామిలీలోకి లలితత్త ఇంట్రడ్యూస్ చేశారు. సో ఐడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ లలితత్త సో దట్ షీ కెన్ ఇంట్రడ్యూస్ హర్ హోల్ ఫ్యామిలీ అండ్ ద అప్కమింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆనంద్ అంకుల్ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. సో ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయమన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు, నా బంధువులు, స్నేహితులు. కాబట్టి స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ లవ్ స్టోరీ నాకు ఎలా చెప్పారో ఫస్ట్ చెప్తాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. లేదు 1 minute చెప్పేస్తాను. ఎక్కువ తిరగండి. సో ఏ ఇయర్ నాన్న? ఒక 5-6 years బ్యాక్. నీకు 20 years ఉన్నప్పుడు వేరే సంబంధాలు వస్తూ ఉన్నాయి దానికి. సో నాన్న వాళ్ళని చేసుకుంటా వీళ్ళని చేసుకుంటా అనుకుంటే నేను నెల్లూరు పైన చేసుకుంటానని చెప్పింది.
నాకు అప్పుడు డౌట్ రాలేదన్నమాట. నెల్లూరు నుంచి కూడా కొన్ని సంబంధాలు వస్తే నాన్న వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అప్పుడు చెప్పింది నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టము అని. ఓ అలా మొదలైంది. అంటే డిసైడ్ చేసేసుకున్నావా అని అడిగాను అనమాట. అడిగితే లేదమ్మా చాలా మంచి అబ్బాయి అంటే మరి నాకు నచ్చొద్దా అన్నాను. చూడు నువ్వు నీకు కూడా నచ్చుతాడు అని. నచ్చకపోతే అంటే అయోమయంగా చూసిందనమాట. ఏం చెప్పాలో దోచక. సో పిలవమన్నాను. మనోజ్ వచ్చాడు. నాకు ఫస్ట్ టైం భలే నచ్చాడు. ఎలా అంటే చాలా క్యూట్గా ముద్దుగా చాలా మంచిగా అనిపించాడు అనమాట. సో ఇంకా కాదనడానికి ఏం లేదు. అడిగాను నాన్న స్నిగ్గి ఇప్పుడు చెప్పేసింది, అసలు ఎందుకు నచ్చింది స్నిగ్గి అని అడిగాను. తెలీదా ఆంటీ నాకు భలే ఇష్టం అని చెప్పాడు అనమాట. సో మరి స్నిగ్గి నాకు చెప్పేసింది, మీ అమ్మకు నువ్వు చెప్పావా అని అడిగాను. నేను ఎప్పుడో చెప్పేశానంటే మా మదర్కి అని చెప్పాడు. మరి ఏమనింది అమ్మ అంటే ఫస్ట్ చదువుకోండి తర్వాత చూద్దామని చెప్పింది అనమాట అన్నాడు అనమాట. సో అది క్యూట్ లవ్ స్టోరీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్నగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. బాగా కలిసి ఉంటారు. చాలా బాగా కలిసి ఉంటారు. మనోజ్ దొరకడం మా అదృష్టం, అల్లుడిగా దొరకడం నేను చెప్పాలనుకుంటున్నాను. సో నా కూతురు ఒక క్వీన్, దాన్ని చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. సో అందరినీ పిలిచాం కానీ మనోజ్ స్నిగ్గి ఫ్రెండ్స్ని మనం అస్సలు పిలవలేదు స్టేజ్ మీదకి. వాళ్ళని పిలిస్తే ఐ హ్యావ్ అ ఫీలింగ్ మనోజ్ అండ్ స్నిగ్గీస్ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా బయటకు వస్తుందని. ఫస్ట్ మీకు ఇద్దరు ఎవరు తెలుసండి? నాకు ఆబ్వియస్లీ స్నిగ్గి. సో స్నిగ్గి పరిచయం అయిన ఎన్ని రోజులకి మీకు మనోజ్ పరిచయం అయ్యారు? సో హౌ మెనీ ఇయర్స్ లేటర్ డిడ్ యూ మీట్? 4 years. క్వశ్చన్ ఫ్రమ్ బ్యాక్ సైడ్, ఏమని పరిచయం చేసింది స్నిగ్గి మనోజ్ని మీకు ఫస్ట్ టైం పరిచయం చేసేటప్పుడు?
ఫస్ట్ ఫ్రెండ్ అనే చెప్తా, ఆబ్వియస్లీ ఫ్రెండ్ అనే చెప్పింది. తర్వాత ఆఫ్టర్ డిస్కషన్స్ ఓకే మా మనోజ్ చెప్పమన్నారు కాబట్టి పిల్లర్ మహేష్ బాబులా ఉంటాడు కానీ ఫ్రెండ్ అనే చెప్పింది అనమాట. అంటే మనం టీవీ షోస్లో అట్లా చూస్తుంటాం కదా. ఓకేనా మనోజ్? ఎవరైనా ఇద్దరి మీద రూమర్స్ రాగానే ఫస్ట్ ఏమంటారు కానీ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అండి అంటారు, ఫస్ట్ డైలాగ్ అనమాట. సో దట్స్ ఓకే. తర్వాత ఎన్ని రోజులకి జస్ట్ ఫ్రెండ్స్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు? 2 to 3 years. నేనే చెప్తున్నా 2 to 3 years ఏది కరెక్ట్ అని అడుగుతున్నా నేను. 2 to 3 years. సో 2 to 3 years. అదే మా స్టోరీయే గుర్తులేదు కానీ స్నిగ్గి నాకు బాగా గుర్తుంది. ఓకే. సో అదే మనకి పక్కన వాళ్ళ విషయాలు బాగా గుర్తుంటాయి, మనం మర్చిపోయినా పర్లేదు. కొంచెం క్వశ్చన్ సాకేత్ కూడా, ఎందుకంటే సాకేత్ కూడా చాలా ఈక్వల్ పార్ట్. ఓకే సాకేత్ గారు, సో మీకు ముందు ఎవరు తెలుసు పరిచయం అంటే? స్నిగ్గి బర్త్. ఓకే. సో బేసికలీ మనోజ్ మీకు ఎన్ని సంవత్సరాల తర్వాత పరిచయం అయ్యారు? 3 years. ప్రియే ఇదిగో ప్రియా చాలా ఎగ్జైటింగ్ క్వశ్చన్స్ అడుగుతుంది. బుక్ చేశారు తెలియగా. స్నిగ్గి మనోజ్ గురించి నీకు చెప్పినప్పుడు ఫస్ట్ ఒపీనియన్ ఏం చెప్పింది? అదే దుగుడు సినిమా తీసుకెళ్ళి సేమ్ ఉన్నాడని చెప్పింది. ఏయ్, కన్నా ఏయ్. ఇప్పుడు మనోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకరు వాలంటీర్ మాధవ్. మాధవ్ మాధవ్ మాధవ్కి ఇవ్వండి. నేను ఖచ్చితంగా మాధవ్ని క్వశ్చన్ అడగాల్సిందే. సో బేసికలీ మనోజ్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి. స్నిగ్గి బీటెక్ థర్డ్ ఇయర్లో పరిచయం నాకు. బీటెక్ థర్డ్ ఇయర్ అంటే 2 years అన్నదే వాస్తవం, 3 years అన్నది అబద్ధం. అది వేరు మా అన్నారు. ఓకే ఓకే. అది మీకు తెలిసి 2 years, వీళ్ళకి తెలిసి 3 years అంట. సో దాన్ని ఇచ్చేద్దాము క్వశ్చన్స్ క్లాస్. సో బేసిక్గా ఫ్రెండ్స్ అందరూ కలిసి డిసైడ్ చేయాల్సింది ఏంటంటే, మీకు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు వీళ్ళు జస్ట్ ఫ్రెండ్సేనా? మాకు జస్ట్ ఫ్రెండ్స్ అని ఏం చెప్పలేదే. కాదంట. లేదు ఫస్ట్లో ఎవరితో మాట్లాడుతున్నావు అంటే కస్టమర్ కేర్తో అని చెప్పేటోడు. ఇది మాత్రమే నిజం, అన్ని అబద్ధాలు. వాడు చెప్పేదే అబద్ధం. లేదు మేము ఈ విషయాల్లో ఫ్రెండ్స్ మాట ఎక్కున్నాం. మహేష్ బాబు అన్నది కూడా అబద్ధమేనా? కాదు అది నిజం. అది మాత్రమే నిజం. అది ఒక్కటే నిజం.